దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. ఈరోజే ఏప్రిల్ 13న ఏకాదశి రోజు మకర రాశి వారికి సాయంత్రం 6:45 జరగబోయేది ఇదే. అసలు దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చేశాడు? ఏప్రిల్ 13 ఏకాదశి రోజు మకర రాశి వారికి సాయంత్రం 6:45 ఏం జరగబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. మకర రాశి ఇది రాశి చక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందికి వస్తారు. ఈరోజు వీడియో చివరి వరకు చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారనే చెప్పుకోవాలి. దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. అవును, ఈరోజు ఏప్రిల్ 13న పవిత్రమైన ఏకాదశి రోజు. అయితే ఈరోజు సాయంత్రం 6:45 మకర రాశి వారికి జరగబోయేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే సంఘటన అని అయితే చెప్పుకోవచ్చు. మీరు మకర రాశి వారు అయితే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏకాదశి శక్తి. అయితే ఏకాదశి అంటే సాధారణమైన రోజు కాదనేదే చెప్పుకోవచ్చు. ఈరోజు విష్ణుమూర్తి కృప అత్యంత శక్తివంతంగా అయితే ఉంటుందనే చెప్పుకోవాలి. ఈరోజు మీరు చేసే ఒక చిన్న పని కూడా మీ భవిష్యత్తును అయితే పూర్తిగా మార్చగలుగుతుంది అనే చెప్పాలి. మకర రాశి వారిపై ఈరోజు గ్రహాల ప్రభావం చాలా ప్రత్యేకంగా అయితే ఉంటుంది. శనిదేవుడు మీ రాశికి అధిపతి. ఈరోజు మీకు ఒక పరీక్ష కూడా అయితే ఉంటుంది, ఒక వరం కూడా అయితే ఇవ్వబోతున్నాడు అనే చెప్పుకోవాలి. సమయ రహస్యం. అయితే సాయంత్రం 6:45 ఈ సమయం చాలా ముఖ్యమైనది అనే చెప్పుకోవాలి. ఈ సమయానికి మీ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన అయితే జరగబోతుంది అనే చెప్పుకోవచ్చు. మీకు ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక వ్యక్తి మీ దగ్గరకు రావచ్చు, లేదా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయం అకస్మాత్తుగా జరుగుతుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ సమయాన్ని నిర్లక్ష్యం చేస్తే మీరు పెద్ద అవకాశాన్ని కూడా కోల్పోతారనే చెప్పుకోవాలి. దేవుని తీర్పు అంటే ఏమిటి? దేవుని తీర్పు ఇచ్చేశాడు అంటే మీ గతంలో చేసిన పనులకు ఇప్పుడు ఫలితం వచ్చే సమయం అయితే వచ్చేసింది అని అయితే అర్థం చేసుకోవచ్చు. మీరు మంచి పనులు చేస్తున్నారా? ఈరోజు మీకు శుభవార్త అయితే వస్తుంది. మీరు ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే ఈరోజు మీకు ఒక చిన్న షాక్ కూడా అయితే ఎదురవుతుంది అనే చెప్పుకోవాలి. అది శిక్ష కాదు, అది మీ జీవితాన్ని సరైన దారిలోకి దేవుడు ఇస్తున్న సూచన అని కూడా చెప్పుకోవచ్చు. ఒక స్త్రీ పాత్ర. అయితే ఈరోజు మీ జీవితంలో ఒక స్త్రీ ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తున్నాడనే చెప్పాలి. ఆమె మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు, లేదా కొత్తగా మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి కూడా కావచ్చు. ఆమె చెప్పే మాటలు మాత్రం జాగ్రత్తగా అయితే వినండి. వెంటనే ఆ మాటలను మీ భవిష్యత్ అయితే దాగి ఉంటుందనే చెప్పుకోవాలి. ఆమె మీకు ఒక మంచి అవకాశాన్ని చూపించవచ్చు, లేదా ఒక ప్రమాదం గురించి హెచ్చరించవచ్చు. మీరు తప్పక చేయవలసిన పని. ఈరోజు మీరు తప్పక చేయవలసిన కొన్ని పనులు కూడా అయితే ఉన్నాయనే చెప్పాలి. సాయంత్రం 6:30 ముందే స్నానం చేయండి. విష్ణుమూర్తికి దీపం వెలిగించండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా చేస్తే మీకు ఒక నెగిటివ్ ప్రభావం పూర్తిగా అయితే తగ్గిపోతుంది అనే చెప్పుకోవచ్చు. అయితే రహస్య సంకేతాలు కూడా అయితే మకర రాశి వారికి కొన్ని ఉన్నాయనే చెప్పుకోవాలి. ఈరోజు సాయంత్రం 6:45 ముందే మకర రాశి వారికి కొన్ని రహస్యమైన సంకేతాలు గమనిస్తారనే చెప్పాలి. అకస్మాత్తుగా మీ మనస్సులో ఒక ఆలోచన రావటం, ఒకే వ్యక్తి గురించి మరలా గుర్తుకు రావటం, పాత నంబర్ నుంచి కాల్స్ రావటం, ఇవి సాధారణంగా అయితే కాదు. ఇవి దేవుడు మీకు పంపిస్తున్న సూచనలను అయితే గుర్తుంచుకోండి. మీరు ఈ సంకేతాలను పట్టించుకోకపోతే మీకు వచ్చిన గొప్ప అవకాశం అయితే చేజారిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. శత్రువుల గుట్టు. అయితే మీకు తెలియకుండానే మీ చుట్టూ ఒక వ్యక్తి మీపై అయితే ఈర్ష్యతో చూస్తున్నాడనే చెప్పాలి. ఆ వ్యక్తి లక్షణాలు: మీతో ఎక్కువగా మాట్లాడతాడు కానీ మీ విజయాలను అస్సలు ఇష్టపడడు. మీ ముందు నవ్వుతాడు కానీ వెనుక విమర్శిస్తాడు. ఈరోజు ఆ వ్యక్తి అసలు స్వరూపం కూడా బయటపడుతుంది అనే చెప్పాలి. ఒక మాట, ఒక చిన్న సంఘటన మీకు నిజాన్ని అయితే తెలియజేస్తుంది అనే చెప్పుకోవచ్చు. ఆర్థికంగా మార్పు. అయితే ఈరోజు మకర రాశి వారికి డబ్బు విషయంలో ఒక పెద్ద మార్పు కూడా అయితే కనిపిస్తుంది అనే చెప్పాలి. మీరు ఆశించిన చోటు నుంచి డబ్బు రావచ్చు, ఒక పాత బాకీ తిరిగి రావచ్చు, లేదా ఒక కొత్త ఆఫర్ కూడా రావచ్చు అనే చెప్పాలి. కానీ జాగ్రత్త, అవసరం లేని ఖర్చులు మాత్రం చేయకండి. అయితే ఈరోజు మీరు తీసుకునే ఒక ఫైనాన్షియల్ డెసిషన్ వచ్చే 6 నెలల పరిస్థితిని అంతా నిర్ణయిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ప్రేమ అండ్ కుటుంబం. అయితే మకర రాశి వారికి మీ కుటుంబంలో లేదా ప్రేమలో ఒక చిన్న
టెన్షన్ కూడా అయితే రావచ్చు అనే చెప్పాలి. కానీ అదే సమయంలో ఒక మంచి అర్థం కూడా అయితే ఏర్పడుతుందనే చెప్పుకోవచ్చు. మీరు చాలా రోజులుగా మాట్లాడాలనుకున్న వ్యక్తి మాట్లాడవచ్చు. లేదా ఒక చిన్న క్షమాపణ మీ బంధాన్ని బలపరుస్తుందనే చెప్పాలి. ఈరోజు మీరు ఎమోషనల్గా అయితే కనెక్ట్ అవుతారనే చెప్పాలి. మీ సంబంధాలు మరింత బలపడతాయని కూడా చెప్పుకోవచ్చు. షాకింగ్ ట్విస్ట్ కూడా ఒకటి ఉందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పటి వరకు మీరు విన్నది అంతా ఒక్కటే కాదు, అత్యంత ముఖ్యమైన విషయం ఇప్పుడు అయితే చెప్పబోతున్నాను అనే చెప్పాలి. ఈరోజు సాయంత్రం 6:45 తర్వాత వచ్చే 15 నిమిషాలు మీ జీవితాన్ని అయితే మార్చేసే గోల్డెన్ టైం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు చేసే పనులు, ఒక కాల్ ఎత్తటం, ఒక నిర్ణయం తీసుకోవటం, ఒక వ్యక్తిని కలవటం, ఇవి మీ భవిష్యత్తును అయితే పూర్తిగా మార్చేస్తాయని అయితే చెప్పుకోవచ్చు. గత జన్మ సంబంధాలు. మకర రాశివారు మీరు ఎప్పుడైనా ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే ఈ జన్మలో మొదలైనది అయితే కాదు అనే చెప్పుకోవాలి. ఇది గత జన్మలో చేసిన కర్మ ఫలితం అని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ఏకాదశి రోజు, ఈరోజు మీ కర్మచక్రం ఒక ముఖ్యమైన మలుపు అయితే తిప్పబోతుంది అనే చెప్పుకోవచ్చు. మీరు ఎప్పుడైనా అనుకునే ఉంటారు, ఎందుకు నాకే ఇన్ని కష్టాలు ఇలా జరుగుతుంది అని. అయితే ఈరోజు మీకు ఒక సమాధానం అయితే దొరుకుతుంది అనే చెప్పుకోవచ్చు. ఒక సంఘటన ద్వారా, ఒక వ్యక్తి ద్వారా దేవుడు మీకు నిజాన్ని అయితే చూపిస్తారు అనే చెప్పాలి. కళల్లో కనిపించే సంకేతాలు. ఈరోజు రాత్రి మీకు ఒక ప్రత్యేకమైన కళ రావచ్చు. ఆ కళలో ఒక దేవాలయం కనిపించవచ్చు, ఒక వెలుగు కనిపించవచ్చు, లేదా ఒక వ్యక్తి మీతో మాట్లాడవచ్చు. ఆ కళను తేలికగా అయితే తీసుకోకండి. అది మీ భవిష్యత్తుకు సంబంధించిన డైరెక్ట్ మెసేజ్ కూడా కావచ్చు. లేచిన వెంటనే ఆ కళని చూసి గుర్తుపెట్టుకోండి. పెద్ద హెచ్చరిక. అయితే ఈరోజు మీకు ఒక పెద్ద తప్పు చేసే అవకాశం ఉంటుంది. కోపంతో మాట్లాడకండి, ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోకండి, ఒక మంచి అవకాశాన్ని నిరాకరించకండి. ఈ 3 విషయాల్లోనూ ఏదైనా జరిగితే మీరు ఒక గొప్ప అవకాశాన్ని కూడా కోల్పోతారు. కాబట్టి ఈరోజు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా అయితే మాట్లాడండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. అదృష్ట ద్వారాలు. సాయంత్రం 6:45 తర్వాత మీ అదృష్ట ద్వారాలు అయితే తెరుచుకుంటాయనే చెప్పుకోవాలి. ఇది ప్రతి ఒక్కరికి రాదు, మకర రాశి వారికి మాత్రమే వచ్చే ప్రత్యేకమైన సమయం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు ఏ పని మొదలు పెడితే అది సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలి. చిన్న పని అయినా ఈ సమయంలో అయితే ప్రారంభించండి. జీవితాన్ని మార్చే వ్యక్తి. అయితే మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. ఆ వ్యక్తి మీ సమస్యలకు పరిష్కారం చూపుతాడు, మీ జీవితాన్ని కొత్త దిశలో అయితే తీసుకువెళ్తాడు. మొదట్లో ఆ వ్యక్తి సాధారణంగా కనిపిస్తాడు, కానీ తర్వాత మీరు అర్థం చేసుకుంటారు, ఇలా నా జీవితాన్ని మార్చేసింది ఈ వ్యక్తే అని. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు, ఈ ఏప్రిల్ 13 ఏకాదశి రోజు మకర రాశి వారికి సాయంత్రం 6:45 ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.